విజయేందర్ గారు లాస్ట్ 1 year నుంచి మనకు పరిచయం అనమాట. The way he was spiritually connected whenever we meet in the temple. So our interest is more about practically how to reach that spirituality to people. The మనిషి ప్రశాంతంగా ఉంటే, ఆలోచన విధానం ప్రశాంతంగా ఉంటే జీవితం సుఖమయం అవుతుంది. సో జనాలకి ఆలోచన అనేది ప్రశాంతంగా ఉండేటట్టు మనం చేయగలిగితే, సో వాళ్ళు ఇంట్లో ఒక మనస్తత్వం అనేది ప్రశాంతంగా ఉంటే భగవంతుడి వైపు ఆలోచించడం ఒక మంచి అవకాశం ఉంటుంది. సో దానికి శాస్త్రంలో ఏం చెప్తారంటే ఆహార వ్యవహారం అన్ని కూడా కంపల్సరీ. మంచి ఆహారం తిన్నాం అనుకోండి, పౌష్టికమైన ఆహారం, సాత్వికమైన ఆహారం, సో మనిషి ప్రశాంతంగా ఉంటుంది. రాజసికమైన ఆహారం తింటే మనం అంతా టెన్షన్లో ఉంటాం, తామసికమైన ఆహారం తింటే మనం తమోగుణంలో. సో ఉండే వ్యవహారంలో కూడా ఉంటే వీళ్ళు కూడా అంటే ఎలా ఉండాలంటే ఎంత మోర్ సన్లైట్ వస్తే, ఎంత మోర్ ఫ్రెష్ ఎయిర్ వస్తే మనం అంత యాక్టివ్గా ఉంటాం. సో ఎందుకంటే అది లేకపోయేసరికి అన్ని రోగాలే. గాలి లేకపోతే ఆక్సిజన్, ప్రాపర్ ఆక్సిజన్ లేకపోతే మనకు రోగం. సన్లైట్ లేకపోతే డి విటమిన్ లేదు, డి విటమిన్ లేకపోతే బి లేదు, ఇంక ఈ అన్ని విటమిన్ లోపల బాడీలో అబ్జార్బ్ అవ్వవు. సో ద మోర్ యు ఆర్ మోర్ క్లోజర్ టు నేచర్, ద మోర్ యు ఆర్ యాక్టివ్ అండ్ మోర్ యు ఆర్ ప్యూర్ అండ్ క్లీన్. So that's what and we also said business is business, but you should do business in such a way that it should interest people to come close to reality. బయట ఒక మాట చెప్తాం, లోపల ఇంకో పని చేయటం వద్దండి. భగవంతుడికి ఎంత మనం క్లియర్గా చేస్తామో, ఇంటరాక్షన్స్ ఎలా చేస్తామో, వీళ్ళందరూ కూడా కస్టమర్స్ ఆర్ యువర్ గాడ్స్, అంటే రిప్రజెంటేటివ్స్. సో వాళ్ళందరికీ మనం మోసం చేయకుండా ప్రాక్టికల్గా చేద్దామని చెప్పి లాస్ట్ టైం సమ్ ఇంటరాక్షన్ వీ వర్ డిస్కసింగ్. సో హౌ హీస్ జర్నీ స్టార్టెడ్ 20 years back, 25 years back. ఆల్వేస్ స్టే టు ద రూట్స్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మనం గాల్లో అంటే మనం గాలిపటం చాలా మంది చూస్తారు, గాలిపటం స్ట్రెంత్ ఎక్కడ? గ్రౌండ్ లో ఉండాలి, గాల్లో కాదు. సో ఆల్వేస్ స్టే టు ది రూట్స్. సో మనం ఏం చెప్తామంటే స్పిరిచువల్ గా కూడా వీ షుడ్ ఎంకరేజ్ పీపుల్ హియర్, సో దట్ వాళ్ళ అంటే ఇహ పర రెండింటికి మనం ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలగాలి. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. దిస్ ఇస్ స్మాల్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఆల్సో టు కమ్ అండ్ రిప్రజెంట్ కృష్ణ ఎవ్రీవేర్. ఎందుకంటే మనం కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుట్ చేస్తున్నాము నార్సింగిలో. దట్ విల్ బి ది టాలెస్ట్ టెంపుల్ ఆఫ్ ఎంటైర్ సౌత్ ఇండియా, హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అని చెప్పి. అంటే హైదరాబాద్ కూడా మనం ఒక మ్యాప్ లో చూపిస్తే, ఒక ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ లో, ఒక కల్చర్ పర్స్పెక్టివ్ లో మన సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసే విధంగా, భగవద్గీతను ప్రచారం చేసే విధంగా వీఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ దట్ ప్రాజెక్ట్. సో ఆ విధంగానే మా డిస్కషన్ స్టార్ట్ అయినాయి ఆ ప్రాజెక్ట్ గురించే. సో అలాగే మా ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ముందుకు తీసుకెళ్తుంది ఈ ప్రాజెక్ట్స్ అనేవి. సో ఏంటంటే భగవంతుని మనం అందరికీ పరిచయం చేయాలి. ఒకప్పుడు అందరి మనసుల్లో ఉండేది, అందరి వ్యవహారాల్లో ఉండేది, ఇప్పుడు అన్నీ కూడా బయట పెట్టేశాము. మన లోపల ఏమీ లేదు, మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అట్లీస్ట్ somebody has to take a decision to bring them again back to our roots. So thank you, Hare Krishna sir.